పార్టీ ప్లీనరీలు, మహానాడు, కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడల్లా ఉత్సాహం ఉరవడం, నాయకుల్లో ధీమా కనిపించడం శరామామూలే. వైసీపీ ప్లీనరీలో ఎటు చూసినా జగన్ ఒక్కరే కనిపించారు. నాయకులంతా జగన్ భజనలో మునిగి తేలారు. ఒక్క వైసీపీలోనే కాదు, ప్రాంతీయ పార్టీలన్నింటిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎన్నికల్లో గెలవాలంటే నాయకుడి చరిష్మా ఒక్కటే సరిపోతుందా? బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం, బూత్ స్థాయిలో పోలింగ్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. వైసీపీలో ఇవన్నీ బలంగా ఉన్నాయా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతదేశ రాజకీయాలు వ్యక్తుల్ని అల్లుకుని తిరుగుతున్నాయి. పార్టీ విత్ ఏ డిఫరెన్స్ అంటూ సంస్థాగత రాజకీయాలకు భిన్నంగా ప్రకటించుకున్న బీజేపీలోనూ ప్రస్తుతం రాజకీయం అంతా మోడీ చుట్టూనే తిరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమల్నాథులంతా మోడీ భజన చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. వైసీపీలో పార్టీ అధినేత జగన్ తప్ప మరొకరు కనిపించటం లేదు. ప్లేనరీ అంతా జగన్ చుట్టూనే తిరిగింది. ప్లేనరీలో ప్రసంగించిన నేతలంతా జగన్ ముఖ్యమంత్రి కావాలనే ప్రధాన లక్ష్యాన్ని ప్రస్తావించారే కానీ జగన్ను ముఖ్యమంత్రి చెయ్యాలంటే తామేం చెయ్యాలో ఒక్కరు కూడా ఒక విస్తృత స్థాయి ప్రణాళికను ఆవిష్కరించలేదు. మాట తప్పరు మడవ తిప్పనట్టు నానుడి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉందన్నటువంటిది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు కూడా ఉన్నటువంటి నానుడి. ఇక్కడ 1,00,000 కోట్ల బడ్జెట్ దాటుతుంది ఈ నచ్చినటువంటి వాగ్దానం వలన అని చెప్పేసి అంశం వచ్చినప్పుడు కూడాను ఏదో ఒక రూపంగా పూలప్ చేసుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, మరి ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలు మోసం చేశాడో ఆ మోసం అనే మతానికి ఫుల్ స్టాప్ పెట్టి తప్పని ఇచ్చిన ప్రతి ఆ వాగ్దానాన్ని అమలు జరపాలి అనేటువంటి లక్ష్యంతో బడ్జెట్ని ఏ విధంగా కూడా పులప్ చేసుకుని అవసరం మేరకు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా అమలు జరుపుతారనే నమ్మకం మాకైతే ఉంది. ప్లీనరీలో జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కార్యకర్తలకు పరిచయం చేశారు. భారీ మొత్తంలో ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించిన తర్వాత వైసీపీలో పరిస్థితులు మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో లోపాలు, ఇబ్బందులు ఉంటే కార్యకర్తలు సీనియర్ నేతలకు చెప్పాలని కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ఎన్నికల నాటికి అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే జగన్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం జగన్ ప్రశాంత్ కిషోర్ ను గట్టిగా విశ్వసిస్తున్నారు. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను. ప్రశాంత్ కిషోర్ అని మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ గారిని బీహార్ పీఠం మీద కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. పంజాబ్లో కూడా ప్రశాంత్ కిషోర్ రాకముందు వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆపు గెలుస్తుందేమో అని చెప్పి ఊహాగానాల మధ్య ఆపును పక్కన పెట్టి అక్కడ కెప్టెన్ అమరేందర్ సింగ్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించాడు ప్రశాంత్ కిషోర్. ప్లేనరీలో మరో కీలకాంశం చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ పుస్తకాన్ని విడుదల చేయటం. 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం 3,75 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా తాను అధికారంలోకి వస్తే అవినీతిని తరిమేస్తానని ప్రకటించారు. ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని బయటపెట్టామని కార్యకర్తలంతా ఈ పుస్తకంలో అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఇంతకు ముందు కూడా ఇదే పుస్తకాన్ని ఒక ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, వివిధ పార్టీల నాయకులకి కూడా పంపించడం జరిగింది. అది విడుదల చేసి సంవత్సరం దాటిపోయింది. కానీ ఆ సంవత్సర కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కుంభకోణాలు, అవినీతికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారు. కాబట్టి వాటినన్నింటినీ మళ్ళా రివైజ్ చేసి అంతకన్నా పెద్ద పుస్తకాన్ని, అంతకన్నా వివరాలతో కూడినటువంటి మరొక పుస్తకాన్ని ఈ రోజున పార్టీ తరఫున ఆవిష్కరించడం జరిగింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ సమావేశంలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. వైసీపీ గత ఎన్నికల్లో ఓడిపోయిందన్న వాదనను తోసిపుచ్చారైనా అధికారంలో లేని పార్టీ ఓడిపోవటం ఏంటని ప్రశ్నించారు.
అధికారం కోసం జరిగే ప్రయత్నంలో ఓడిపోయిందన్న మాట నిజమే కావచ్చు, కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు మితిమీరిన విశ్వాసంతో ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని, మంత్రి పదవులు ఎవరికి అనే చర్చ కూడా జరిగింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా, ద్వితీయ శ్రేణి నాయకుల్ని బలోపేతం చేయకుండా కేవలం జగన్ చరిష్మాను మాత్రమే నమ్ముకోవటం వల్ల వైసీపీ గత ఎన్నికల్లో నష్టపోయింది. అయితే కొత్త పార్టీగా 64 సీట్లు గెలుచుకోవటం గొప్ప విజయమే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లలో విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందా, బలపడిందా? మరి ఓడిపోయామంటాం ఏంటి? రాజ్యాంగపరంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగాలి గనక, ఎన్నిక జరిగినప్పుడు రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సంఖ్య రాకపోతే అధికారం అనేటువంటి ఒక విధులు మనకు రావు గనక ఓడిపోయామంటారా? దానికి కాదు కదా. ఎన్నిక ఇప్పుడు జరిగి ఉంటే ఈ 67 107 అవునో, 127 అవునో, 147 అవునో మీ అందరికీ తెలియంది కాదు. వైసీపీ కేడర్ బేస్డ్ పార్టీ కాదు, లీడర్ బేస్డ్ పార్టీ అనేది రాజకీయ విశ్లేషకుల భావన. అయితే తమది ఓటర్ బేస్డ్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీనికి ఆయన చెబుతున్న కారణం 2014లో టీడీపీ వైసీపీ మధ్య 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉందని, కడపలో తాను ఎంపీగా 5 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచానని, ఓటమిని సమర్థించుకోవడానికి, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఇలాంటి విశ్లేషణలు బాగానే ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు అభ్యర్థి గెలుపోటమల్ని నిర్ణయిస్తుంది. జగన్ తన ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఓ నభ భవిష్యత్తులాగా జరిగి ఓ చారిత్రక ఘట్టంగా మారింది. మళ్ళీ ఓ చారిత్రక ఘట్టానికి తెర లేవబోతోంది. ప్రజల గుండెల్ని తడుముతూ, వాళ్ళ కన్నీళ్లను తుడుస్తూ, వాళ్ళ జీవితాలకు భరోసా కల్పిస్తూ, వాళ్ళ ఆశయాలకు భద్రతనిచ్చేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. పార్టీ సభలు, సమావేశాలు, ప్లేనరీలకు జనం భారీగా వస్తారు. ఏ పార్టీ సభ పెట్టినా, ఏం చెప్పినా ఓటర్లు వింటారు. కానీ చివరిగా తమకు నచ్చిన వారికే ఓటు వేస్తారు. సభలు, సమావేశాలకు జన సమీకరణ చేయటం ఎంత ముఖ్యమో, ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో ఓట్ మేనేజ్మెంట్ అంత ముఖ్యం. ఎలక్షనీరింగ్కు, బహిరంగ సమావేశాలకు ఉన్న తేడాను పార్టీ నాయకత్వంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హామీలు ఇచ్చినా, వాగ్దానాలు చేసినా, ఇంకా ఎన్ని రకాలుగా కింద మీద పడినా పార్టీల అంతిమ లక్ష్యం పోలింగ్ బూత్ వరకు ఓటర్లను తీసుకురావడం, తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం. ఈ విషయంలో వైసీపీ కాస్త వెనుకబడింది. సంస్థాగత నిర్మాణంలో లోపాలు, అక్కడక్కడ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయ లోపం, అంతా అధినేత చూసుకుంటారులే అనే ధీమా లాంటివి ఎన్నికల సమయంలో ఇబ్బందికరంగా మారుతున్నాయి. వైఎస్ కుటుంబం ఏది ఇచ్చినా ఒక మాట ఇస్తే చివరి దాకా కూడా వెనకపోయే పరిస్థితి లేదు. అన్ని పరిస్థితులు అవగాహన చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 9 హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా ఇవి ప్రజలకు దగ్గరుండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదవారందరికీ కూడా దగ్గరగా ఉండే వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడే పథకాలు ఖచ్చితంగా అది అమలు చేస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ప్రజలు కూడా నమ్ముతారు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చాం 9 హామీలు ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలు చేరుతాయి. పార్టీని అధికారంలోకి తీసుకురావటం ఒకరిద్దరు వ్యక్తుల వల్ల కాని పని. ఎంత చరిష్మా ఉన్నా కింది స్థాయిలో నేతలంతా పనిచేయాలి. ముఖ్యమంత్రిని కావడమే లక్ష్యమని చెప్తున్న జగన్ ఆశయం నెరవేరాలంటే వైసీపీలో ప్రతి కార్యకర్త చెమటోడాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే ఓట్లు తెచ్చిపెడుతుందనుకుంటే చేదనుభవాలను ఎదురు చూడాల్సి రావచ్చు. లక్ష్య సాధనలో జగన్ చాలా సహనంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా, కేసుల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది నేతలు పదే పదే అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే. అందుకు వైసీపీ మినహాయింపేమీ కాదు. ఏపీలో 2 పార్టీలే బలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ బలం అంతంత మాత్రమే. బీజేపీ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమని ప్రకటించింది జనసేన. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే పరిస్థితులు మారిపోవచ్చు. అధికారం ఖాయమని భావిస్తున్న జగన్ అధికార పార్టీతో పాటు కొత్తగా వచ్చే పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల గడువు ఉందంటున్నా గట్టిగా చూస్తే మరో ఏడాది మాత్రం గడువుంది. కేంద్రం ఆలోచిస్తున్నట్లు ముందస్తు ఎన్నికలొస్తే వచ్చే ఏడాది చివరిలోపు ఎన్నికలు రావచ్చు. షెడ్యూల్ ప్రకారం 2019లో ఎన్నికలు జరిగిన మార్చిలోపు పూర్తి కావాల్సి ఉంటుంది.
2018లోనే ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతుంది. జగన్ ప్రస్తుతం చేపట్టిన పాదయాత్ర వ్యూహాత్మకంగానే ప్లాన్ చేశారు. అక్టోబర్ నుంచి 6 నెలలు అంటే మార్చి వరకు కొనసాగుతుంది. పాదయాత్ర పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీ తీరుని అంచనా వేయడానికి, కింది స్థాయిలో విభేదాలు పరిష్కరించడానికి పాదయాత్ర అనేది జగన్కు అద్భుత అవకాశం. దీన్ని సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత, సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత జగన్తో పాటు పార్టీ నాయకులపైన ఉంది. ఏపీలో ప్రస్తుతం 2 పార్టీలు బలంగా ఉన్నాయి. జనసేన రంగంలోకి దిగితే గాని ఆ పార్టీ బలమెంతో తేలదు. జనసేన ఎన్నికల వ్యూహం ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మరింత బలోపేతం కావడానికి వైసీపీకి అద్భుతమైన అవకాశం ఉంది. అయితే వైసీపీకి టీడీపీ రూపంలో ప్రధాన ప్రత్యర్థి ఉన్నాడు. ఎన్నికల రాజకీయాల్లో చంద్రబాబు చాణక్యుడితో సమానం. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా అధికారంలో ఉన్న చంద్రబాబు మరింత పవర్ఫుల్. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని విధంగా టీడీపీకి ఇప్పటికీ బలమైన కేడర్ ఉంది. పార్టీ కోసం బూత్ స్థాయిలో శ్రమించే క్రియాశీల కార్యకర్తలకు టీడీపీ పెట్టింది పేరు. వీటన్నింటికి తోడు చంద్రబాబుకి ఏపీ రాజకీయ నైసర్గిక స్వరూపం మీద విపరీతమైన పట్టుంది. చంద్రబాబుని ఎదుర్కోవాలంటే జగన్తో పాటు వైసీపీ గతంలో కంటే 2 శ్రమించాల్సి ఉంటుంది. ఎంతసేపు ముఖ్యమంత్రి సీటు కోసం ఆరాటం తప్పితే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నాడు అనుకుంటా. ఎంత త్వరగా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొచ్చి మళ్ళా దోపిడీని మొదలు పెడదామన్న ఆరాటం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది దోచుకోవడానికి దాచుకోవడానికి కాదు, ఆ రోజులు పోయినాయి. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అవినీతి రహితంగా తెలుగుదేశం పార్టీ అందిస్తున్నటువంటి తీరు వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈయన 2000 ఇస్తానని ప్రకటించినా ప్రజలు నమ్మే స్థితి లేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన సమస్యలతో పాటు కేంద్రం సహకరించకపోవడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం కొంత ఇబ్బంది పడుతోంది. రుణమాఫీ చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండగా మారినా కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా ఆయన ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తుందని హామీ ఇచ్చి ప్యాకేజీతో సరిపెట్టినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు ప్రస్తుతం పోలవరం, అమరావతి నిర్మాణం మీదే ప్రధానంగా తన దృష్టంతా కేంద్రీకరిస్తున్నారు. పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్నా, కింది స్థాయిలో అవినీతి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా వాటిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇవి కాక కొంతమంది నేతల పనితీరు కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇవన్నీ టీడీపీకి మైనస్ అయితే జగన్కు బోనస్. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత శక్తి మీద గెలవలేదని, మోడీ, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన కూడా వేరుగా రంగంలోకి దిగనుంది. పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ శక్తిని తక్కువగా అంచనా వేయడం కష్టమే. జనసేన, వామపక్షాలు కలిస్తే అదొక బలమైన ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ, జనసేన మధ్య చీలిపోతే టీడీపీ లాభపడుతుంది. ఈ అంశాలన్నింటి దృష్ట్యా చూస్తే జగన్ తన ఓటు బ్యాంకును పటిష్టపరుచుకోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తన వైపే ఉండేలా చూసుకోవాల్సి ఉంది. టీడీపీకి బలమైన, నిజమైన ప్రత్యామ్నాయం తానే అనే భావన ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లగలగాలి. ప్రధానమైన ప్రతిపక్షం తాను గుర్తించినటువంటి విషయం ప్రజల తరపున ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, ఇవన్నీ ప్రభుత్వంలో ఉండేటువంటి అపోజిషన్లో ఉండేటువంటి వాడు చేయాల్సిన ధర్మాలు. ఆ ధర్మాన్ని నిర్వర్తించడం వరకు మేము సక్సెస్ఫుల్గా చేస్తాం. ప్రజలు నమ్మారా లేదన్నది మళ్ళీ సాధారణ ఎన్నికలు తీర్పిస్తాయి. 2019 ఎన్నికలు వైసీపీకి చావు బతుకుల సమస్య. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిస్తేనే వైసీపీ నిలబడుతుంది. మరో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పోరాడటం అంత తేలికైన వ్యవహారం కాదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది కీలక నేతలు టీడీపీ జెండా కప్పుకున్నారు. ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీలోకి మారడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. 2019 తర్వాత ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నియోజకవర్గాల్లో పార్టీ కొంత బలహీనపడింది. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న నాయకులు అంత వేగంగా కదలలేకపోతున్నారు. మరోవైపు టీడీపీ కూడా సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరుతో ఎప్పటికప్పుడు తన బలాన్ని అంచనా వేసుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే తమకు తిరుగులేదని భావిస్తారు టీడీపీ నేతలు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఈసారి ఏపీలో జరిగే ఎన్నికలు హోరాహోరీ అనేది స్పష్టం.